స్వతహాగా వ్యవసాయదారునైన తనకు రైతు సమస్యలపై పూర్తి అవగాహన ఉందంటున్నారు అనకాపల్లి ఎంపీ స్థానానికి జనసేన తరపున పోటీ చేస్తున్న చింతల పార్థసారథి. ప్రజాసేవపై ఆసక్తితో ఉన్న ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసేనలో చేరానంటున్న పార్థసారథితో మా ప్రతినిధి ఆశలత ఫేస్ టు ఫేస్. చతురత మరోసారి బయటపడింది. అనకాపల్లిలోని ఉన్న రెండు కమ్యూనిటీలకు సంబంధించి కాకుండా భిన్నంగా మరొక కమ్యూనిటీకి సంబంధించిన అభ్యర్థిని ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా నింపారు. చింతల పార్థసారథి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఈయన ప్రస్తుతం అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. చాలామంది వరకు తెలియదు. మీ కుటుంబ నేపథ్యం ఏంటంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లు కూడా ఒక భారత జాతికి ఉద్ధరించిన వారందరి పేర్లు ఉంటాయి. ఎట్లా మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా ఫాదరు గోపయ్య గారు, ఆయన స్వాతంత్ర సమరయోధులు. ఆయన ఆయనకి చాలా అవగాహన ఉండేది. ఆయన చదువుకోలేదు, ఒక ఆర్డినరీ రైతు కుటుంబం, కానీ సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల మీద చాలా అవగాహన. మా అన్నయ్య, ఒక అన్నయ్యకి ఆంధ్రకేసరి అని పేరు. అలానే నాకు ఒరిజినల్గా పెట్టిన పేరు కూడా నాకు సుభాష్ చంద్రబోస్ అని, తర్వాత దాన్ని శాశ్వత పార్థసారథి అని చెప్పని పెట్టారు. తమ్ముడి పేరు లాల్ బహదూర్ శాస్త్రి. అలానే మా మేనళ్ళు ఒకటి గాంధీ, ఒక నెహ్రూ. ఇట్లా అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే మా ఫాదర్కి మనం ఒక స్వాతంత్ర సమరయోధుల ఫ్యామిలీకి సంబంధించి ఈ దేశంలో మనం ఎవరైతే పనిచేస్తూ ఉంటారో, స్వార్థం లేకుండా పనిచేసేటటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరితోటి, వాళ్ళందరి మీద చాలా ప్రేమ. వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే నా పిల్లలు కూడా కావాలి అని చెప్పని మా ఫాదర్ ఎప్పుడు అనుకుంటూ ఉండేవారు. ఆ విధంగా చూస్తే న్యాచురల్గా సమాజ సేవకు సంబంధించి మనం ఒక ఎలాంటి నిస్వార్థంతో కూడినటువంటి రాజకీయం చేయాలి అనేటువంటి అనుబంధం నాకు ఖచ్చితంగా ఏర్పడింది. ప్రధానంగా ఇక్కడ అనకాపల్లి ఎంపీగా మీకు ఒక అవకాశం ఇచ్చారు. అయితే మీరు ఈ ప్రాంతవాసి కాదు, ఇక్కడ సమస్యల మీద మీకు అవగాహన లేదు అంటున్న వారికి మీరు చెప్పే సమాధానం ఏంటి? నేను వాళ్ళందరికీ ఒకటే విషయం చెబుతాను. నేను అనకాపల్లి ప్రాంతంలో, నేను విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చిన దగ్గర నుంచి కూడాను నాకు ఇక్కడ మాడుగుల నియోజకవర్గంలో ఉన్నటువంటి మా కొంతమంది మిత్రులతో కలిపి మేము 1985 నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో కొన్ని భూములు కొనుక్కొని సహజంగా రైతు కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి అక్కడ పామాయిల్ సాగు చేస్తున్నాం, ఒక డైరీ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం మా మిత్రులు మేమందరం కలిపి కూడాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కంప్లీట్ అనకాపల్లి పార్లమెంటు, విశాఖపట్నం, విజయనగరం ఈ ప్రాంతాల మీద నాకు పూర్తి అవగాహన ఉంది. నేను ఇక్కడ యూనివర్సిటీలో ఉన్న తర్వాత మళ్ళీ ఇక్కడే వైజాగ్లోనే మళ్ళీ నా ఫస్ట్ పోస్టింగ్ అయింది. అప్పుడు 6 సంవత్సరాలు ఇక్కడే పనిచేశాను. పనిచేస్తున్న కాలంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలని తెలుసు. నా భార్య కూడాను ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే, విశాఖపట్నం ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే. ముఖ్యంగా మీరు నామినేషన్ వేయడం దగ్గర నుంచి కూడా మీదైన ఒక శైలిని చూపించారు. అంటే నిరాడంబరంగా వెళ్ళి ఒక బస్సులో వెళ్ళి నామినేషన్ వేయడం. అదేవిధంగా ప్రచారం ఏ విధంగా ఉండబోతోంది? ఈ 7 నియోజకవర్గాల్లో జనసేనకు ఆదరణ ఎంతవరకు కనిపిస్తూ ఉంది? మేము ఒకటే సిద్ధాంతం మీద ముందుకు నడుస్తూ ఉన్నాం. ఒకటి, పవన్ రావాలి, పాలన మారాలి అనేది మనం సిద్ధాంతంగా పెట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రావాలి? పవన్ కళ్యాణ్ గారు ఆ రెండు పార్టీలకి భిన్నంగా ఉన్నారు కాబట్టి, ఆ రెండు పార్టీల అధినేతలు జగన్మోహన్ రెడ్డి తీసుకోండి, అలానే చంద్రబాబు నాయుడు తీసుకోండి, వాళ్ళిద్దరూ అవినీతిలో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక 42,000 కోట్ల అవినీతి కేసులు నడుస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద ఇంతవరకు కేసులు రిజిస్టర్ కానప్పటికీ కూడాను ప్రజల్లో మాత్రం వారి అవినీతికి సంబంధించి దాదాపు 1,00,000 కోట్ల అవినీతి అనేది ప్రజల్లో చాలా ముందుకు వెళ్ళిపోయింది అది. ఇలాంటప్పుడు మనం ఒక పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్నప్పుడు మనం ఒక మార్పుతో కూడిన రాజకీయం చేయాలనుకున్నప్పుడు డబ్బుల నుంచి, అవినీతి నుంచి మనకున్న ఈ రాజకీయ వ్యవస్థని మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగినప్పుడే మనం ఒక నీతివంతమైన పాలన అందించగలం. పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు చెప్పండి, ఆయన ఎందుకోసం వచ్చాడో చెప్పండి, మన మేనిఫెస్టోలో ఏ అంశాలు చెప్పామో చెప్పండి. అవి చెప్పినప్పుడు మనం గ్రాస్ రూట్ లెవెల్లో డైరెక్ట్గా మన ఓటర్ దగ్గరికి మన సిద్ధాంతాలని, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని, మేనిఫెస్టో అంశాలని తీసుకెళ్ళగలిగినప్పుడు మిగతా పార్టీలాగా మూటలు తీసుకుపోయి కారుల్లో డబ్బులు పంపించి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక విశాఖ డైరీకి సంబంధించిన వ్యక్తి ఇక్కడ ఎంపీగా నిలబడ్డారు. వారందరూ కూడాను ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి పాల కేంద్రాల ద్వారా డబ్బు పంపిణీ చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. మేము డబ్బుతో కూడిన రాజకీయం చెయ్యం. మేము ఒకటే మార్పు కోసం మేము రాజకీయం చేస్తామని చెప్తున్నాం. దాన్ని ప్రజలు గమనించారు. ప్రజలు ఆశీర్వదిస్తే వాళ్ళందరూ ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ ప్రజలు జనసేన పార్టీకే మద్దతు ఇస్తారు. 3 దశాబ్దాలుగా తనకు విశాఖ ప్రాంతంతో అనుబంధం ఉంది. సమాజంలో మార్పు రావాలంటే ఇటువంటి పారదర్శకమైన పాలనే కావాలి, ప్రజలందరికీ మేలు జరగాలంటే ఖచ్చితంగా పవన్ పాలన కావాలి అంటున్నారు చింతల పార్థసారథి. విజువల్ ఇమ్రాన్తో కలిసి ఆశా 19 కోసం విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.